వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ప్రసాద్ ల్యాబ్లో దివ్యామృత ప్రొడక్షన్స్ మరియు రోషిని ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న కొత్త సినిమా విడుదలైంది. ప్రొడ్యూసర్ కెప్టెన్ డీజే రాము మాట్లాడుతూ ఆత్మహత్యల్ని నివారించేందుకు ఈ సినిమా తీశామని తెలిపారు. రోషిని ట్రస్టీ శాంతి ఉషశ్రీ 28 సంవత్సరాలుగా బాధలో నిరాశలో ఉన్న వారికి మద్దతు అందిస్తున్నట్టు కాల్స్ 4 హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా రావచ్చునని తెలిపారు. సినిమా సందేశం ఆశ, మద్దతు, సహాయం కోసం సిగ్గుపడకండి. మీకు నోటీస్ వస్తుంది. నేను ఎక్స్ డైరెక్టర్ అండ్ సీనియర్ వాలంటీర్ ఫ్రమ్ రోషిని. సో ఈరోజు సిగ్నిఫికెన్స్ ఏంటంటే సెప్టెంబర్ 10th ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా పరిగణిస్తారు. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్థలు, అటు గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, ఎన్జిఓలు కానీ వివిధ రకాల కార్యక్రమాలు చేసి అవేర్నెస్ పెంచుతారు. దేని గురించి అవేర్నెస్ అంటే ఆత్మహత్యల్ని ఎలా నివారించాలి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే చేంజింగ్ ద నేరేటివ్ ఆన్ సూసైడ్. అంటే మనము ఆత్మహత్యలను చూసే దృక్కోణం మారాలి. అంటే మన సమాజంలో చాలా స్టిగ్మా ఉంది. మానసికంగా ఏదన్నా బాధపడి ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా, సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేసినా కూడా అదొక రకంగా సమాజం అంత తొందరగా స్వీకరించదు, వారిని వెలివేయడం. కానీ దీనివల్ల చాలామంది హెల్ప్ తీసుకోవడానికి చాలా హెసిటేట్ చేస్తారు. ఆ విధంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రతి ఇండివిజువల్కి, సమాజంలో రకరకాల మనుషులకి. అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? బాడీలో మనకు అన్ని అవయవాలకి జబ్బులు వచ్చినట్లుగానే మన మానసికంగా బ్రెయిన్కి కూడా జబ్బులు వస్తాయి. రకరకాల హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు, మనం ఫేస్ చేసే జీవితంలో, దైనందిన జీవితంలో ఫేస్ చేసే కష్ట సుఖాలు, అవన్నీ చూసిన తర్వాత మనం మనోధైర్యం కోల్పోతాం చాలా సిచ్యువేషన్స్లో. సో వాటి నుంచి మనం సహాయం తీసుకుని ఎలా బయటికి రావాలి అన్న దాని మీద ఫోకస్ పెట్టడమే ఈరోజు ఉద్దేశం. ఇక్కడ మేము సెప్టెంబర్ 10 అనే ఒక సినిమాని గ్రూప్ కెప్టెన్ జీజే రావు గారు తీశారు. ఇట్స్ ఆల్ ఓరియంటెడ్ టువర్డ్స్ హౌ టు ప్రివెంట్ సూసైడ్స్ సమాజంలో. సో ఆ సినిమాని మేము ఇక్కడ ఎల్వి ప్రసాద్ ల్యాబ్స్లో స్క్రీన్ చేసి శ్రీవల్లి గారు డీసీపీ సెంట్రల్ జోన్ ఆవిడ చీఫ్ గెస్ట్గా వచ్చారు. అంతేకాకుండా రకరకాల వివిధ సంస్థల నుంచి స్కూల్స్, కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్, ఇక్కడ నుంచి ఫ్యాకల్టీ మెంబర్స్, కొంతమంది స్టూడెంట్స్ని కూడా ఇన్వైట్ చేసి దీని గురించి మేము అవగాహన కల్పిస్తున్నాము. ఇది ఈరోజు ముఖ్య ఉద్దేశం. నా ఈ సూసైడ్ ప్రివెన్షన్ జర్నీ ఎలా ఉందంటే, కార్గిల్ యుద్ధంలో పాల్గొనే నాకు ఒక సౌభాగ్యం కలిగింది. అందులో నా తోటి సైనికులు ప్రాణాలు కోల్పోవడం చూశాను. అది దేశ రక్షణ కొరకి అవసరం, గర్వకారణం, ప్రశంసనీయం. అది ఆ బ్యాక్గ్రౌండ్తో మళ్ళీ సమాజంలో మనం ఆపుకోగలిగే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మనకు తెలియని కారణంగా, అది ఇండివిజువల్కి అవేర్నెస్ లేక, చుట్టుపక్క వాళ్ళకి అవేర్నెస్ లేక, ఏవైతే ఆపగలుగుతామో వాళ్ళు అనవసరంగా ఆత్మహత్యలు చేసుకున్న విషయం నేను గ్రహించి, సివిల్ సమాజంలో ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఆ సివిల్ ఎఫెక్టు ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీ, దే ఆర్ నాట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద సివిల్ సొసైటీ. కాబట్టి దాని ప్రభావం వల్ల కొంత ఎయిర్ ఫోర్స్లో కూడా ఆత్మహత్యలు, డిప్రెషన్లు మొదలయ్యాయి. చాలా తక్కువ. అయితే మేము చాలా ప్రోయాక్టివ్గా ఏమాత్రం చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే దాన్ని గమనించి దానికి తగిన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటాం. కాబట్టి ఆ దిశగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీసు, నేను ఎక్కడైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యలహంక 2005లో ఉన్నప్పుడు ఆ స్టేషన్లో ఈ సమస్యకి ఒక డైరెక్టర్గా, ఒక ఇన్ఛార్జ్గా నాకు అప్పచెప్పారు. ఆ ప్రాసెస్లో నేను బెస్ట్ ప్రాక్టీస్ ఏముంది, ఏమి చేస్తే డిప్రెషన్స్ తగ్గుతాయి, ఆత్మహత్యలు తగ్గుతాయి, అవి తెలుసుకొని మేమేం చేశామంటే 24/7 హెల్ప్ లైన్లో క్లర్క్ ఒకరు కూర్చొని ఓన్లీ ఇన్ఫర్మేషనే ఇస్తారు. నేను మా ఎయిర్ ఫోర్స్లో సెటప్ చేసిన సిస్టమ్ ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్లో ఏముందంటే 24/7 ట్రైన్డ్, క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ 3 షిఫ్ట్లలో పనిచేసి ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా అర్ధరాత్రి అయినా ఆదుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పి నా పుస్తకంలో రాసింది తెలంగాణ గవర్నమెంట్కి చెప్తే వాళ్ళు చాలా సంతోషంగా దాన్ని అమలుపరిచారు.
10th సెప్టెంబర్